హాయ్ అండి, తెలుగింటి అత్త కోడలు రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఏంటి అత్త కోడలు రోజు పచ్చిమిరపకాయలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ వెరైటీ పచ్చిమిర్చి అండి. ఇందులో పుల్ల పుల్లగా కారం కారంగా చక్కగా ఉన్నాయండి. గింజలు తీయకుండాను శుభ్రంగా నాట్లు పెట్టేసి చీరేసానండి. నిలువుగా ప్రతిదీ ఇలా నిలువుగా చీరేసాను. గలగలలాడతా ఎండిపోయినాయి. ఇందులో ఏంటంటే ఒక గరిటెడు వాము, ఒక గరిటెడు ధనియాలు, ఒక గరిటెడు జీలకర్ర, చిన్న గరిటె. మనకి మిరపకాయలు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్లుగా పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపండి పచ్చివే మిక్సీ పట్టేసి దాంట్లో ఉప్పు, అలాగే నిమ్మరసం మనం తినే పులుపుని పెట్టి నిమ్మరసం పిండుకోవాలి. అలాగే పిండేసిన నిమ్మరసం అది పిండేసిన తర్వాత ఓట్లాగా అయిపోతుంది కదా, అది వెంటనే మనం పచ్చిమిరపకాయలు గుడ్డతో శుభ్రం కడిగేసి తుడిచేసుకుని నాట్లు పెట్టేసి దాంట్లో కుక్కేసాం. గుత్తి వంకాయకి ఎలా కుక్కుతాం అలాగా. ఇవి ఒక రోజంతాను అలా ఉంచేసానండి. డబ్బాలో పెట్టి మూత పెట్టేసి పైన ఒక నిమ్మక చెక్క పిండేసి కొద్దిగా సాల్ట్ జల్లేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. తెల్లారి పొద్దుట తీసండి ఒకసారి మధ్యలో కుదపాలి, కిందకి పైకి ఇలా కుదిపితే సరిపోద్ది. ఆ తర్వాత తీసేసి చక్కగా ఇలాగ పళ్ళాల్లో పెట్టేసుకుని ఎండలో పెట్టేసుకుంటే కవర్ మీద అయినా ఒరుగుల్లాగా ఎండిపోతాయండి. సంవత్సరం అంతా ఉంటాయి. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. ఇందులో మజ్జిగ సుక్క అనేది పోయలేదు. టేస్ట్ అంటే ఇంకా తీరదు, అంత బాగుంటుంది. ఎంత తిన్నోళ్ళకైనా సరే ఇష్టంగా తింటారు, బాగుంటాయి. ఇవ్వండి, మజ్జిగలో మిరపకాయల కన్నా ఇవే టేస్ట్ అనిపించింది నాకు. నోట్లో పెట్టుకుంటూ ఉట్టికాయే తినేయచ్చు అనమాట. అసలు కారం గట్ట ఏమీ లేదండి ఇందులో. కారం అంటే మనం ఎంత కారం ఉన్న కాయలైనా సరే నిమ్మరసం, ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి అవి పెట్టిన మూలని అనుకుంటా. అందులోకి ఈ కాయలు కూడా పొడుగు కాయలండి. ఈ తెలిసిన వాళ్ళు ఒకరు తెచ్చిచ్చారు. ఒక ఎన్ని ఉంటాయి ఈ కాయలు? 3/4 కేజీ ఉంటాయంట. ఈ కేజీ మిరపకాయలు తెచ్చిచ్చారు. ఈ వాడపిల్లి ఈ గుళ్ళకి వెళ్తున్నారు కదండి, ఆ వెళ్ళిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు. అవి ఇచ్చిన ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఈ రకంగా చేసాను. పొరుగులు చేసి పెట్టాను. మనం చారులు పప్పు వండుకున్నా, ఏమన్నా పచ్చళ్ళు చేసుకున్న, చేతి పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు లాంటివి, చేతి పచ్చడి, కొత్తిమీర పచ్చడి అది చేసుకున్నా అందులో నంచుకుని తింటే అండి భలే ఉంటుందండి టేస్ట్. అసలు మామూలుగా ఉండదు. చారుల్లో వాటిలోకి సూపర్ అనమాట. మజ్జిగ లేదు అని బాధపడక్కర్లేకుండా ఇలా చేసేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. అందులో నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి అన్నీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి అన్నిటికి, గ్యాస్కి అన్నిటికీ మంచిది కదా. ఇలాంటివి చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ రకంగా చేసామండి. మీలో ఎంతమందికి నచ్చిందండి? చాలామంది చేసుకుంటున్నారు. మా స్టైల్లో మేము చేసాం. ఇదిగో.